తెలంగాణ రాష్ట్రంలో మనుషుల జనాభా కంటే కుక్కల జనాభానే ఎక్కువ ఉన్నదా ఎట్లా? అగో అట్లన పడితేమే బాలన్న కుక్కల జనాభా పెరుగుద్దని వీటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయించుమని మాజీ ముఖ్యమంత్రి సారు బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు చెప్పిండు. అయినా అవి తక్కువ కాలేదా అంటే ఇక కాలేదట. ఇక చూడండి ఎక్కువనే ఉన్నాయట. అగో చూసినరా ఎన్నెన్ని కుక్కలు ఉన్నాయో. ఏ గల్లీలో చూసినా ఇట్లా డజన్లకు డజన్లు కుక్కలే ఉన్నాయి. ఒక్కొక్క ఆడి కుక్క 10-12 పిల్లల పెట్టబట్టే అట్లయినాక ఇట్లా విరగకుండా ఉంటాయా? విరిగినాయి కానీ ఆ కుక్కలు కూడా ఎవలను ఏమనకపోతే అయిపోవు. కానీ సడకు మీద నడుచుకుంటా పోతున్నోళ్ళను బండ్ల మీద పోతున్నోళ్ళను గెదుముకుంటా కరుస్తున్నాయట. ఒక్కొక్కల పిక్కలు వీకి పెడుతున్నాయట. అయ్యా ముఖ్యమంత్రిగా మున్సిపాలిటీ మంత్రి యనుమల రేవంతాలు సారు, మీరు ఏలుబడి చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలోనే మీ లీడర్లతోనే రామగోస ఉన్నది అంటే కుక్కలతోని కూడా సావు మరణమే ఉన్నదట. వికారాబాద్ జిల్లా పరిగిలున్న ఖాన్ కాలనీల మార్కెట్ యార్డ్ ఏరియా మొత్తము కుక్కల అవ్వ జాగిరైనట్టు ఆడనే అడ్డేసినాయట. వచ్చిపోయేటోళ్ళను అందుకుంటున్నాయట. మళ్ళీ సర్కారు వస్తే మార్పు వస్తుందేమో. గత ప్రభుత్వంలోనే కుక్కల రపరప ఆపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్న శునకాల బాధ లేకుండా చూస్తుందేమో అంటే మీ సర్కారు కూడా కుక్కల మీద చర్యలు తీసుకున్నది లేదు. మరి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరుతోనే ప్రభుత్వం అప్పట్లో విడుదల చేసిన పైకం ఏమైందో? ఏపాటి కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించిరో గతంలో ఏలుబడులున్న కారు పార్టీ వాళ్ళే చెప్పాలి. ఓ జిల్లా కలెక్టర్ గారు, మీరు ఎట్లాగో కుక్కల బాధ ఆపేదట లేరు గాని ఒక పని చేయరాదుండ్రి. ఉన్న కుక్కలన్నిటికీ ఊర్లు మొత్తం అప్పచెప్పి అవిటికే భూములు రిజిస్ట్రేషన్ చేయించి ఇండ్లు రిజిస్ట్రేషన్ చేయించి మనసులుండే ఇండ్లు కూడా రాసిచ్చి మనుషులను తీసుకుపోయి ఏ అడవిలనన్నా ఇడిచిపెట్టుర్రి. అట్లా చేస్తేనన్నా కుక్కలన్నా నిమ్మలంగా ఉంటాయేమో. లేకపోతే ఏందని కుక్కలను చూసి మనసిరిగి నొల్లు అంటుర్రు. మరి జిల్లాధికారులు కుక్కల బాధ వాపేదందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తలేరా? అవిటిని తీసుకుపోయి ఏనన్నా ఇడిచిపెడతారా అంటే ముంగడ తెలుస్తుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.